ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం 7వ వాక్యాన్ని చదువుకుందాం. నేను చదువుతాను, అందరు కూడా శ్రద్ధగా మీరు వినండి. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తు గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. మరలా చదువుతాను, ఒకసారి అందరూ కూడా శ్రద్ధగా వినండి. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తు గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తు నందులి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము. అందరూ కూడా తాళ్ళలో వచ్చేద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి వందనములు చెల్లిస్తున్నాము రాజా. దేవా, ఈ యొక్క అయా చిన్న ధ్యానమును బట్టి నీ కొందనాలు ప్రభువా. ప్రాణాత్మ దేహములతో నీ ఎదుట మేము లొంగిపోతున్నాం. మాతో నీవు మాట్లాడండి ప్రభువా. అయా తండ్రి ప్రభువా, నీ మాటతో మమ్మల్ని కాల్చండి ప్రభువా. మమ్మల్ని ప్రభువా తండ్రి సువర్ణము వలె ప్రభువా మార్చండి ప్రభువా. అయ్యా నీ మాటని అగ్ని చేత అయా మా యొక్క అయా రూపునంతటినీ మార్చమని అడుగుతున్నాం. ఈ మాట సఫలము చేయండి. వినగల చెవి, గ్రహించే మనస్సు అయా తండ్రి చెప్పుచున్న నాకు వినిచిన సంఘమును కూడా దయచేసి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ శ్రద్ధగా విందాం. ఇక్కడ ఈ మాట పలుకుచున్నవారు ఎవరు అనంటే, ఈ కొత్త నిబంధన అనగా క్రైస్తవ్యము ప్రపంచమంతా వ్యాపించుటకు గల కారణము, అదే విధముగా క్రీస్తు ఎంతో సంతోషించే వ్యక్తి ఎవరో చెప్పాలి. ఎవరికైనా తెలుసు? ఆయన క్రీస్తు ఆయనను బట్టి ఎంతో సంతోషిస్తాడట. ఆయన బట్టి ప్రపంచమంతా కూడా ఆ యొక్క వాక్యము సువార్త బయలు వెళ్ళిందట. భూమి అంచుల వరకు కూడా ఈ సువార్త వెళ్ళిందంటే కారణం ఎవరు చెప్పగారు? చెప్పండి ఎవరు? చప్పట్లు కొట్టండి అందరూ కూడా. మేమున్న బాధలకి ఎన్ని అవసరమా అనుకోవచ్చు. దేవుని మందిరం కాబట్టి కొన్ని నిమిషాలు మనం దేవుణ్ణి సంతోషిద్దాం. ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు. ఈయన అబ్బాయి కూర్చోండి, మీరు కూర్చోండి, అయిపోయింది, కూర్చోండి, తర్వాత మళ్ళీ తీసుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు ఎవరు చెప్పండి? ఈయన చెప్పండి ఎవరు? పౌలు గారు. అందరూ కూడా చెప్పాలి శ్రేయులు. ఎవరి వ్యక్తి? ఈ మాట చెప్పుతున్న వారు ఎవరు అంటే అపోస్తలుడైన పౌలు గారు. ఈ అపోస్తలుడైన పౌలు ఎవరు అనగా, ఆయన యొక్క చరిత్ర మనం చూసుకుంటే ఆయన చాలా 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 జ్ఞానమును సంపాదించుకున్న వ్యక్తి. ఆయన అంటున్న మాట ఏమిటంటే, క్రీస్తును సంపాదించుకొనుటలో నేను ఏదైనా నష్టపోతాను. చెప్పండి. క్రీస్తును సంపాదించుకొనుటలో చెప్పాలి, క్రీస్తును పొందుకోవడంలో చెప్పాలి. ఈ మాట మీరు క్రీస్తును పొందుకోవడంలో ఏదైనా నష్టపోవడమే. జాగ్రత్తగా వినండి. ఈ మాట అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాట. నేను నా యొక్క దేవుని జ్ఞానము సంపాదించుకోవడంలో ఏదైనా నేను నష్టపోతాను. నా క్రీస్తును సంపాదించుకున్నట్లో నేను ఏదైనా నష్టపోతాను అని ఒక వ్యక్తి అంటున్న మాట. ఆయనే అపోస్తలుడైన పౌలు గారు. ఆయన చరిత్ర చిన్నది చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఈయన చరిత్ర మనకు తెలియాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? అబ్రహాము గారి దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? అబ్రహాము గారి దగ్గరికి మనం వెళ్ళాలి. అబ్రహాము గారికి ఈయనకి సంబంధం ఏమిటి? అబ్రహాం గారికి ఈయనకి ఏమవుతాడు? అబ్రహాం ఎప్పుడైనా చెప్పాలి. అబ్రహాం ఎప్పుడైనా ఆ భూమి పుట్టినది మొదలు ఆదాము, ఆ తర్వాత నోవాహు, ఆ తర్వాత ఈ అబ్రహాము. మరి ఈయన ఎప్పుడోడు? యేసుక్రీస్తు వారు పుట్టిన తరువాత ఉన్న వ్యక్తి. యేసుక్రీస్తు వారితో పాటు ఆ యొక్క జనరేషన్ ఉన్న వ్యక్తి. మరి ఆయనకి ఈయనకి సంబంధం ఏమిటి? ఒక విషయం చెప్తాను, త్వరగా ముందుకు వెళ్తాం. అబ్రహాము ఎవరిని కన్నాడైనా చెప్పాలి. ఎవరిని కన్నాడు? ఇస్సాకు ఎవరిని కన్నాడు? యాకోబు. యాకోబు ఎవరిని కన్నాడు?
ఎవరినండి? యాకోబు ఇశ్రాయేలు ఒకటే. అర్థమవుతుందమ్మా? యాకోబు ఇశ్రాయేలు ఒకటే. యాకోబే మారి ఇశ్రాయేలుగా దేవుడు ఆ యొక్క బిరుదుని ఇచ్చాడు. యాకోబు ఎవరిని కన్నాడు? ఎవరిని కన్నాడు? యోసేపు ఒక్కడే కాదు. ఎంతమంది కుమారులు యాకోబుకి? ఎంతమంది? ఓ చాలా మంచిది. ఎంతమంది? 12 మంది. 12 మందిలో ఆఖరి, మీరు చాలా జాగ్రత్తగా వినాలి, ఇది చాలా విలువైన మాట. పౌలు గారికి ఆ ధన్యత ఎలా దొరికింది, అసలు ఇవేమిటి అన్నవి మనం నేర్చుకుంటే చాలా మంచిది. అబ్రహాము ఇస్సాకు కనెను, ఇస్సాకు యాకోబు కనెను. ఇలాగే ఒకడు కొత్త నిబంధన ఈ యొక్క బైబిల్ గ్రంథం ఇస్తే ఆ యొక్క బైబిల్ గ్రంథం తీసుకొని మొదటి చదువుతున్నాడంట మత్తయి సువార్త. అక్కడేమో ఏముంటుంది? అబ్రహాము ఇస్సాకు యాకోబు కనెను. ఇదేమిటి? మగోలు ఖండం అని బైబిల్ చదవడం మానేశారట. అందుకనే మనము శ్రద్ధగా వినాలి. అబ్రహాం ఎవరిని కన్నాడు? ఇస్సాకు. ఇస్సాకు యాకోబు. యాకోబు ఏం చేశాడు? 12 మంది వారి యొక్క కుమారులు. అయితే యాకోబు భార్య అనగా ఎవరు? పేరు చెప్పగలరా? యాకోబు భార్య పేరు ఎవరు? ఏం పేరు? రాహేలు. చెప్పండి, ఎవరు? రాహేలు. ఆమె చివరి కుమారుడు మరణించినప్పుడు, అనగా ఆమె మరణిస్తున్నప్పుడు ఆ కుమారుని కని ఆ కుమారుని తండ్రి చేతిలో పెట్టి చచ్చిపోయింది. ఆ కుమారుని కని తండ్రి చేతిలో పెట్టి చచ్చిపోయింది. ఇంకా ఆ కుమారుడికి పాలు ఇవ్వలేదు, ఏమీ లేదు. కుమారుని కన్నది, ఆ కుమారుణ్ణి తన భర్త చేతిలో పెట్టి చచ్చిపోయింది. చచ్చిపోయినప్పుడు ఒక మాట అన్నది, బెన్నోన్ని అని ఒక మాట చెప్పి, అనగా వేదన కలిగించేవాడు, ఈ వ్యక్తి ద్వారా మరణము నాకు సంభవించింది అని పేరు చెప్పి చచ్చిపోయింది. చచ్చిపోయినప్పుడు ఆ కుమారుణ్ణి యాకోబు చేతిలో పట్టుకొని ఏడుస్తున్నాడు. ఏమని అంటే, తన భార్య చనిపోయిందని కాదు, తన కుమారుణ్ణి ఈ యొక్క ఎడం చేయిలో పట్టుకొని చేయి పైకెత్తి ఆకాశము వైపు తన కనులెత్తి ఒక మాట అంటున్నాడు, ప్రభువా నీ కుడి చేతితో నా కుమారుని నువ్వు పట్టుకో. ఇది నీ కుడి చేతితో నా కుమారుని నువ్వు పట్టుకో. ఎందుకు? ఆయన కుడి చేతులు ఏమున్నాయట? ఏమున్నాయి చెప్పాలి? ఆయన కుడి చేతులు ఏమి కలవట? సుఖము కలదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట? ఆయన కుడి చేతులు ఏముందట? సంతోషము కలదు. అందుకనే ప్రభువా నీ చేతితో నన్ను నీవు పట్టుకో. దావీదు తన జీవితం అంతా కూడా ఒకటే మాట్లాడాడు, ప్రభువా నీ చేతితో నన్ను నీవు పట్టుకో. ఆ యొక్క యాకోబు ఏడుస్తున్నాడంట, ప్రభువా చిన్న పుట్టిన వెంటనే తల్లిని మింగేశాడయ్యా. పుట్టినది మొదలు ఆయన పుట్టాడు ఏనాడు తల్లి పాలు తాగలేదు. తల్లిని ఆ ఆలన లేదు ఈ కుమారుడికి. ఒకవేళ ఈ కుమారుడు ఎదిగినా, ఒకవేళ పెద్ద అయినా ఎవరు ఈ కుమారుడు రానివ్వరో, ఈ కుమారుడిని ఎవరు కూడా చేర్చుకోరు. పుట్టగల తల్లిని మింగేసినోడు వీడు మాకు వద్దు అని ఆ యొక్క తల్లి పేరెట్టేసిందయ్యా. కానీ ఈ కుమారునికి అయ్యా నీవే నీ హస్తముతో పట్టుకో అని మాట చెప్పిన తర్వాత ఆయన ఒక పేరు పెట్టాడు. ఆ పేరేడు తెలుసా? ఆ పేరే బెంజమిన్. ఏంటి చెప్పండి ఆ పేరు? బెంజమిన్ అనగా బెన్యామిన్. ఆ బెన్యామీను దేవుడి చేతుల్లో పెట్టేశాడు. యాకోబు బెన్యామీన్ అని పెట్టిన తరువాత దేవుడు ఎంతగా దీవించాడంటే చెప్తాను, జాగ్రత్త వినండి. యాకోబు కుమారులో ఆ యొక్క యోసేపు ఏమయ్యాడు? ఆ యొక్క ఐగుప్తులకు అమ్మబడ్డాడు. తర్వాత విషయం తెలుసు, రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత తన తండ్రిని, తన అన్నలందరినీ కూడా ఎవరైతే ఈయనను నాశనం చేశారో వాళ్ళందరినీ కూడా ప్రేమించి వారందరినీ మళ్ళీ ఐగుప్తులు చేర్చుకున్న తరువాత అందరినీ ఒకలా చూచాడు. కానీ చిన్న కుమారుడైన ఈ బెన్యామిని పట్టుకొని ఆయనకు కావలసిన ధనము, ఆయనకు వీళ్ళందరికీ ఒకంత అయితే ఆయనకు 300-400 రెట్లు విలువ గల డబ్బు, ధనము అన్నీ ఇచ్చేవాడట. ఎందుకంటే ఈ చిన్న కుమారుడు ఎవరి చేతిలో ఉన్నాడు? ఎవరి చేతిలో? దేవుని చేతిలో ఈ కుమారుడు ఉన్నాడట. చూడండి, జాగ్రత్త వినండి తల్లిదండ్రులుగా మీరు మీ కుమార్తెలను ఎవరికి అప్పచెప్పాలి? ఎవరికండి? దేవునికి అప్పచెప్పాలి. చూడండి, తన తండ్రి యాకోబు ఏం చేశాడు? ఆ కుమారుని తండ్రి ఆ యేసయ్య చేతిలో పెట్టేశాడు. పెట్టేసినప్పుడు ఏం చేశాడు? దేవుడు విడిచిపెట్టలేదండి. ఆనాడు మొదలైన ధనము ఎంత గొప్పదో చెప్తాను, జాగ్రత్త వినండి. వారికి భేదోలంటూ వారి ఒక గోత్రంలో లేరు. ఏంటండి? బెన్యామీన్ గోత్రంలో భేదోలంటూ ఎవరు లేరటండి. అందరూ ధనము, చేతి నిండా ధనము, వారికి ఏది తక్కువ కాదట. ఈ దీవెన కారణం ఎవరో?
ఈ దీవెన కారణం ఎవరు చెప్పాలి? ఎవరు కారణం? ఎవరు కారణం? ఈ యొక్క బెన్యామీను దీవించబడుటకు గల కారణం ఎవరు? తన తండ్రి. ఎవరు? తన తండ్రి. తల్లి మరణించింది, తండ్రి విడిచిపెట్టలేదు. ఆ కుమారుని తీసుకెళ్ళి, ప్రభువా నీ కుడి చేతితో ఈ కుమారుని నువ్వు పట్టుకో. ఆ యొక్క గోత్రానికి ధనము చాలక, ఆ ధనము ఎంత అంటే లెక్కించలేనంత ధనవంతులు అంటే వాళ్ళు. ధనముతో పాటు దేవుడి జ్ఞానమును కూడా ఇచ్చాడట. అలాంటి బెన్యామీను గోత్రము నుండి దేవుడు ఎంత దీవించాడో చెప్తాను, జాగ్రత్త వినండి. ఇశ్రాయేలుకి మొదటి రాజు ఎవరు? అమ్మా ఎవరు ఇశ్రాయేలుకి మొదటి రాజు? ఎవరండి? గట్టి చెప్పండి. సౌలు. సౌలు ఏ గోత్రం కూడా తెలుసా? బెన్యామీను గోత్రం. ఏ గోత్రము? బెన్యామీను గోత్రం. జాగ్రత్తగా వినండి. దేవుడు దీవిస్తే తరతరములు ఆ దీవెన నిలిచిపోద్దట. ఇశ్రాయేలులకు మొదటి రాజుగా దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? బెన్యామీను గోత్రం. అందుకనే మీ తల్లిదండ్రులకు మీరు వారి కొరకు ప్రార్థన చేయండి. వారిని ప్రభువుని చేతికి అప్పగిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. వారిని ఐఏఎస్ ఆఫీసర్లు చేయడం గొప్ప కాదండి. ప్రభువాన్ని చేతిలో పెడుతున్న వారిని దీవించు. ఆయన దీవిస్తే ఎలా ఉంటుందో తెలుసా? వేదనాపుత్రుడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? రాజుగా దేవుడు ఆ బెన్యామీను గోత్రాన్ని ఎన్నుకున్నాడు. ఆ తరువాత భూప్రపంచనంతటికి బైబిల్ను పరిచయం చేసింది ఎవరో తెలుసా? బెన్యామీను గోత్రుడైన ఈ యొక్క అపోస్తులుడైన పౌలు గారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన ఎక్కడి నుంచి పుట్టాడో తెలుసా? చదువుదాం ఒకసారి చదువుతారా? నేను చదువుతానులేండి. ఆయన ఏ గోత్రం వాడో, ఎక్కడి నుంచి వచ్చాడో చదువుదాం ఒకసారి. నేనే చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఆ 3వ అధ్యాయంలో 5వ వచనం జాగ్రత్తగా మీరు వినండి. వింటే దేవుడు ఎంత దీవించాడో మీకు అర్థమవుతుంది. 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపు వాడినై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడినై ధర్మశాస్త్ర విషయంలో పరిసయుడినై ఉంటిని. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరట ఈ యొక్క పౌలు? బెన్యామీను గోత్రికుడు. చూడండి ఈయన ఎంత ధనవంతుడో చెప్తాను, జాగ్రత్త వినండి. దేవుడు యాకోబు చేసిన ప్రార్థన విని ఇశ్రాయేలుకు మొదటి రాజు బెన్యామీను గోత్రం నుంచి వచ్చాడు. అలాగే భూప్రపంచానికి యేసయ్యను పరిచయం చేసే వ్యక్తి కూడా ఎక్కడి నుంచి వచ్చాడట? బెన్యామీను గోత్రం నుండి. ఎంత గొప్ప దీవెన చూడండి. మన పిల్లలకు మనం ఇవ్వాల్సింది ఏమిటి? ఆస్తులు అంతస్తులు కాదు. ప్రభువా నీ చేతితో నా కుమారుని నీవు పట్టుకో, నీ చేతితో నా కుమారుని నీవు పట్టుకో. జాగ్రత్తగా వినండి. దేవుడట మనం ప్రార్థించగాలే వారిని విడిచిపెట్టేసే దేవుడు కాదట. ఎంత దీవించాడో చెప్తాను, జాగ్రత్త వినండి. పౌలు తన జీవితంలో ఎంతో ఆస్తి కలిగిన వాడు. సౌలుగా ఉన్నప్పుడు ధర్మశాస్త్రాన్ని అవసోపన పట్టినవాడు. ధర్మశాస్త్రాన్ని చెప్పడంలో, వివరించడంలో ఈయన తర్వాత ఎవడైనా అంత జ్ఞానము సంపాదించాడు సౌలుగా ఉన్నప్పుడు. తన దగ్గర ఉన్న డబ్బట ఆ వాడలు ఉండేవంటండి ఆయన దగ్గర ఉన్న డబ్బులు లెక్కిస్తే భూప్రపంచంలో ఈరోజు వరకు కూడా అటువంటి ధనవంతుడు లేడంటాడు. అంత డబ్బు కలిగినవాడు ఎవరు? ఈ సౌలు. అటువంటి సౌలు దేవుని ప్రజలను హింసిస్తూ, దేవుని ప్రజలని చంపుతూ, వారిని భయంకరంగా హింసిస్తూ, వారిని ఎంతో 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 బాధిస్తూ, ఆ యొక్క వస్త్రాలన్నీ ఆ మరణించినప్పుడు ఆ వస్త్రాలని ఈ పాదాల ముందు పెట్టేశారంటే ఎంతమంది చచ్చిపోయారు? కారణం నీ వల్లే. ఆయన ఒకటే మాట అన్నాడు, ఎవరు యేసయ్య, ఎవరు యేసునామం ప్రకటించకూడదు, యెహోవాయే దేవుడు, ఆయనే 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 అని ప్రకటించే వ్యక్తి ఒకనొక రోజున మనలాకి ఇలా ప్రార్థన చేసుకుంటున్నారట. ఇలా ప్రార్థన చేసుకున్నప్పుడు ఈ విషయం సౌలుకు తెలిసింది. ఎవరు ఈ సౌలు? అమ్మా ఆ రాజైన సౌలు వేరు, ఆయన వేరు, ఈయన వేరు. ఈ యొక్క సౌలు ఇలాగ ప్రార్థన చేసుకుంటే మనల్ని చంపడానికి బయలుదేరాడు. ఆయన బయలుదేరినప్పుడు కరెక్ట్గా ఆ యొక్క దమస్కు గేటు దగ్గర, ద్వారము దగ్గర యేసయ్య సౌలుని దర్శించిన తర్వాత సౌలు పౌలుగా మారి ఆయన కొరకు జీవించడం మొదలుపెట్టి ఆ యొక్క పిలిపి సంఘాలను కడుతూ ఆ సంఘానికి రాస్తున్న మాట, ఇదిగోనయ్యా ఒకప్పుడు నేను ఎంతో జ్ఞానమును సంపాదించుకున్న వ్యక్తిని, ఒకప్పుడు నేను ఎంతో ధనము సంపాదించుకున్న వ్యక్తిని, నేను ఏది కావాలన్నా నా కాళ్ళ దగ్గరకు వచ్చేది, నన్ను ఆపినోడు భూలోకంలోనే లేడు. అంత డబ్బు నా దగ్గర ఉంది, అంత జ్ఞానం అంతే కదండి. డబ్బు జ్ఞానం ఎవరి దగ్గర ఉంటే వాడిని ఎవడ ఆపలేరు. డబ్బున్నా ఆపలేం, జ్ఞానమున్నా ఆపలేం. ఎందుకు తెలుసా? జ్ఞానముతో వాడు డబ్బు సంపాదించుకోగలడు,
అంత జ్ఞానవంతుడు, అంత డబ్బు కలిగిన ఆ సౌలు పౌలుగా మారిన తర్వాత అంటున్న మాట ఏమిటో తెలుసా? ఆ మాటే చదువుదామా ఒకసారి చదువుదామా మాట. పిలుపులకు రాసిన పత్రిక ఆ 3వ అధ్యాయం ఆ యొక్క 7-8 వచనాల్లో చాలా సూటిగా స్పష్టంగా ఆయన మాట చెప్తున్న మాట ఏమిటో తెలుసా? ఇదిగో నేను సంపాదించుకునే జ్ఞానము ఇదంతా కూడా నా యొక్క క్రీస్తు కొరకు నేను నష్టపరుచుకొనుచున్నాను. చదువుతాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండినో, జాగ్రత్తగా వినండి, ఏమి లాభం అట ఆయనకి? ధర్మశాస్త్రమును ప్రకటిస్తే ఆయనకు డబ్బులు, ఆయన క్రీస్తుని వెంబడిస్తున్న వారిని చంపితే డబ్బులు. ఆయన ఎంత జ్ఞానవంతుడు భూమి మీదే లేడట. అంత జ్ఞానము, ధర్మశాస్త్రాన్ని ఎలా ఇంకా నమలేసి మింగేస్తున్నాడు మాట. అలాంటి వ్యక్తి అంటున్న మాట, నాకు ఇవన్నీ లాభకరమే. నేను ఒకవేళ ఇది చేస్తే భూప్రపంచం మీద నన్ను ఎదిరించిన వాడు భూమి మీద ఎవడు ఉండడు. కానీ ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఇవన్నీ నాకు లాభకరమే, కానీ క్రీస్తుని నిమిత్తము నష్టముగా ఎంచుకుంటున్నాడట. అబ్బా, ఎంత మంచి మాట! ఇటట క్రీస్తు నిమిత్తము ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాడు ఆయన? నష్టమే నాకు. ఇవన్నీ కూడా నాకు ఇవి ఎందుకు పని చేయవు? క్రీస్తును పొందుకోవడంలో ఇవన్నీ నేను నష్టపరుచుకుంటున్నాను. ఎవరంటే ఈయన దేవుని చేత దీవించబడిన గోత్రము, దేవుని చేత హెచ్చింపబడిన గోత్రము, ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని పట్టుకున్న యొక్క వ్యక్తి. ఈయన ఏమి కావాలన్న కాళ్ళ దగ్గరకు వచ్చే వ్యక్తి. ఆయనకున్న వాడల రేవులేమి, ధనమేమి, వస్త్రాలేమి, కుటుంబమేమి, వారికి సమస్తము ఆయనకి లేదు అన్నది ఆయన జీవితంలో ఉందట. అలాంటి సౌలు పౌలుగా మారిన తర్వాత అంటున్న మాట, నేను నా క్రీస్తును సంపాదించుకున్నట్టులో ఇవన్నీ నష్టపోతున్నాను. మంచి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని సంపాదించుకున్నట్టులో నష్టపోతుండట? ఎవరినండి? ఎవరిని పొందుకోవడంలో ఎవరిని నష్టపోతున్నాడు ఆయన? క్రీస్తును పొందుకోవడంలో తన యొక్క పేరు, తనకున్న ఆస్తి, అంటే ఇవన్నీ వదిలేసి దేవుని వెంబడించమంటారా అని అంటే జాగ్రత్తగా వినండి. అంటే అడుక్కొని తినమంటారా అంటే అది చెప్పటం లేదు ఆయన. దీని ద్వారా వచ్చే కీర్తి నాకొద్దు, దీని ద్వారా వచ్చే గర్వము నాకొద్దు, దీని ద్వారా వచ్చే మరణము నాకొద్దు. నువ్వు యేసయ్యను వెంబడించాలని ఆశపడినప్పుడు ఆయన మాట అంటాడు ఏంటో తెలుసా? ఇదిగో నువ్వు సమస్తమును విడిచిపెట్టి నా యొద్దకు రా, నన్ను వెంబడించు. ఎందుకంటే తెలుసా, ఆయన మన అనాథులుగా విడిచిపెట్టే దేవుడు కాదు. అమ్మ, అర్థమవుతుందా? మిమ్మల్ని నన్ను అనాథులుగా విడిచిపెట్టే దేవుడు కాదైనా. నిన్ను నన్ను ధనవంతులుగా చేయుటకు ఆయన దరిద్రుడైపోయాడు. ఆయన నిన్ను నన్ను ఆత్మీయ స్థితిలో ధనవంతులుగా చేయుటకు ఆయన ఏమైపోయాడైనా? దరిద్రుడైపోయాడు. ఆ విషయము తెలిసి పౌలు అంటున్న మాట, తండ్రి నిన్ను సంపాదించుకున్నట్టులో, నిన్ను పొందుకోవటంలో, నీ రక్షణ పొందుకోవటంలో ఇవన్నీ అడ్డుపడుతున్నాయ్యా, ఇవన్నీ నాకు వద్దు. అనగా డబ్బు కోసం చెప్పటం లేదు. ఆయన అన్ని పాపం ఆయనకున్నవన్నీ కూడా క్రీస్తు కొరకు పెంటగా ఎంచుకుంటున్నాడట. చూడండి, బ్రతుకుత క్రీస్తే, చావైతే ఇటట చావైతే మరి లాభము. అబ్బాబ్బా, ఎంత మంచి మాట! బ్రతుకుట క్రీస్తే అంటే చచ్చిపోమని కాదు నేను చెప్తుంది, పేకోసుకోమని చచ్చిపోమని కాదు. మనము లోకములో ఉన్నా, ఒకవేళ మన యొద్దకు ఈ లోకం వచ్చినా సరే తామరాకు వలె జీవించాలి. ఏంటి? తామరాకు నీటిలో ఉన్న తామరాకు నీటి ఎలాగ అంటుకోదో అలాగే మనం లోకములో ఉన్న లోకము గర్వము, లోకము నేత్రాశ, లోకము ఆ శరీరాశ, లోకము జీవపు డంబమును మనం అంటుకోకుండా క్రీస్తుని ధరించుకోవాలట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పౌలు చెప్తున్న మాట, క్రీస్తుని సంపాదించుకుంటూ ఇవన్నీ వదిలేసుకుంటున్నాను. ఈరోజు ఒక విషయం చెప్తాను, జాగ్రత్త వినండి. ఆయన బ్రతకడానికి డేరాలు కుట్టుకొని బ్రతికాడు. మా జాగ్రత్తగా వినండి. ఆయన దేవుని పరిచర్య జరిగిస్తున్న సమయంలో నేను ఎవరికి భారముగా ఉండకూడదు అని ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన చిటికేస్తే డబ్బులు వస్తాయి. ఎక్కడికైనా తీసుకెళ్ళి వాళ్ళు ఉన్నారు, ఎక్కడికైనా రాజరికంగా ఆయన వెళ్తాడు. కానట ఆయన డేరాలు తెలుసు కదా, టెంట్లో. అమ్మా తెలుసు కదా డేరాలు అంటే ఏమిటి? టెంటలు కుట్టుకుంటూ, అనగా ఏమిటి? కొత్త టెంటలు కాదు, చిరిగిపోయినవి,
అలాగే అతుకులువి ఇవన్నీ కుట్టుకుంటూ ఆయన ఏం చేశాడట, తన జీవనమును కొనసాగించాడు. చూడండి, ఆయన అనుకుంటే ఏదైనా దొరుకుతుంది ఆయనకి. కానీ అవన్నీ నా నుండి క్రీస్తుని దూరం చేస్తాయని అవన్నీ విడిచిపెట్టి ఆయన పని చేసుకుంటూ వచ్చిన ధనముతో సువార్తను ప్రకటించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏమి నేర్చుకోవాలి అంటే, ఒక విషయం చెప్తాను, ముగిస్తాను నేను. మనం ఏమి నేర్చుకోవాలో తెలుసా? ప్రభువా, ఏది కలిగి ఉన్నా అది నీ నుండి నన్ను దూరం చేయకూడదు. ఏంటి ప్రభువా, ఏది నాకున్నా, ఒకవేళ డబ్బు అవ్వచ్చు, ధనం అవ్వచ్చు, ఆస్తి అవ్వచ్చు, అంతస్తు అవ్వచ్చు, పేరు అవ్వచ్చు, ఏదైనప్పటికీ కూడా అది నీ నుండి నన్ను దూరం చేయకూడదు. ఒకవేళ దూరం చేస్తే దాన్ని నష్టపరుచుకొని నిన్ను సంపాదించుకోవడం. ఆయన సంపాదించుకోవడం అంటే ఎంత గొప్ప విషయం తెలుసా? పౌలు తన జీవితంలో ఎంతో చూశాడండి, అనుభవించాడు. అవన్నీ విడిచిపెట్టి యేసయ్యను సంపాదించుకున్నప్పుడు ఏమైందో చెప్తాను, జాగ్రత్తగా వినండి, చెప్పి ముగిస్తాను. యేసయ్యను సంపాదించుకున్నప్పుడు ఆయన బట్టలు చిరిగిపోయినాయి, దిగంబరుడు అయిపోయారు, ఉమ్మేశారు ఆయన మీద. ఎవరి మీద? ఎవరి మీద? ఎవరి మీద వేసారు ఉమ్ము? ఎవరి మీద బట్టలు చింపేశారు? ఎవరిని? అదే తప్పు. అందుకని జాగ్రత్తగా మనం వినాలి. పౌలు సువార్త ప్రకటిస్తున్నప్పుడు నాకు యేసయ్యే కావాలి, నాకు నా దేవుని యొక్క ప్రకటనే కావాలి అని ఆయన వెళ్ళినప్పుడు సొంత ప్రజలే ఆయనను చంపాలని చూచారు. ఆయన బట్టలు చింపేశారు. ఆయన ఎంతో మనోవేదన గురయ్యాడు ఆయన. ఇవన్నీ ఎందుకో తెలుసా? క్రీస్తును సంపాదించుకుంటున్నాం. కానీ ఒక విషయం చెప్తాను, జాగ్రత్త వినండి. ఆయన మరణించిన తరువాత ఎప్పుడు ఎంతో గర్వంగా ఈ మాట చెప్తాను నేను. మరణించినప్పుడు పరలోకం తెరవబడి స్వయాన యేసుక్రీస్తు ఆయనను ఆహ్వానించేటట. బల నమ్మకమైన మంచి దాసుడాన్ని తీసుకెళ్ళి ఆయన పక్కనే సింహాసనం మీద కూర్చోబెట్టాడట. ఈ ధనము దగ్గర, ఈ లోక ధనము ఈ వ్యర్థమే. ఈ యొక్క భయంకరమైన ఈ లోకంలో ఉన్నవన్నీ సంపాదించుకుంటే అక్కడికి చేరలేం, క్రీస్తును సంపాదించుకోలేం. అంటే అలాగంటే మేము భేదాలుగా ఉండిపోమన్నా కాదండి, కాదు. మనం ఎవరు అట? రాజులైన యాజక సమూహము. చెప్పండి ఈ మాట. మనం ఎవరు కుమారులం? రాజకుమారులం. అంటే మరి ఈ మాట మా జీవితం ఎక్కడ నెరవేరుతుందంటే, నెరవేరడం లేదంటే తప్పు మనలోనే ఉంది. ప్రపంచంలోని ఎక్కువ శాతం ఉన్నది ఎవరు? క్రైస్తవులే. ధనవంతులుగా ఉన్నవారు ఎవరు? క్రైస్తవులే. ఇవి నువ్వు నీ ఎదుట కనబడుతున్నవి ఇవన్నీ కూడా చేసినది సృష్టి ఆ యొక్క దేవుని చేత, జ్ఞానము చేత సంపాదించింది ఎవరు? క్రైస్తవులే. మరి దేవుడు వాళ్ళని దీవించినట్టు మనల్ని దీవించడం కారణం ఏమిటో తెలుసా? వారు విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టారు, క్రీస్తును సంపాదించుకున్నారు. మనం విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టలేదు కాబట్టి క్రీస్తుని మనం సంపాదించుకోలేదు. నేను శారీరకంగా ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. ఆత్మీయంగా ఇది తట్టుకోలేరు కాబట్టి నేను ఆత్మీయంగా వెళ్ళటం లేదు. ఆత్మీయంగా వెళ్తే తట్టుకోలేకపోతున్నారు మీరు. కాబట్టి ఈ మాటలు మీ యొక్క జ్ఞానముకు మించింది అని నేను అనుకుంటున్నాను కాబట్టే అటు వెళ్ళటం లేదు. దేవుడు మనల్ని ఎలా వాడుకుంటాడో అనే మాటలని మీకు నేను వెళ్తున్నాను. కనుక చాలా జాగ్రత్తగా మీరు ఆలకించాలి. నేను అదే అనుకున్నాను, ఏంటి ప్రభువా అంటే ఆత్మపరంగా వెళ్తున్నప్పుడు అర్థం అవ్వటం లేదు ఎవరికి. అందుకనే ఆ యొక్క పౌలు కూడా జ్ఞానము కలిగి పిల్లోడికి, ఆ యొక్క పుట్టినోడికి, నా కుమార్తె ఉంది, ఇప్పుడు ఆ అమ్మాయికి అన్నం ఎడితే తింటదా? తినదు. అలాగే పెద్ద అయినోడికి రోజు పాలు పెడితే ఆరోగ్యంగా ఉండగలడా? ఉండలేడు. అలాగే జ్ఞానము కలిగి ఆయన మాట అంటున్నాడు పౌలు, అయ్యా వీరిని ఎలా పెంచాలి? ఆ జ్ఞానము దయచేయి. నేను అదే జ్ఞానమును సంపాదించాలని ఆశపడుతున్నాను గనుక ప్రార్థన మీరు చేయండి. పౌలు దగ్గరకు వద్దాం. ఆయన సమస్తమును పెంటగా ఎంచుకొని, దేవుని పంటగా ఎంచుకొని పరలోకమునకు చేరిపోయాడు. మరి మనము లోకమును పంటగా ఎంచుకుంటున్నాం. జాగ్రత్తగా వినండి. ఏం చేస్తున్నామట? పౌలు లోకమును పెంటగా ఎంచుకొని క్రీస్తుని పంటగా ఎంచుకున్నాడు కాబట్టే పరలోకముకు చేరాడు. అనగా దేవునితో ఉండాలని ఆశపడ్డాడు కాబట్టి దేవుని కొరకు బ్రతికాడు. దేవుని కొరకు ఎన్నో ఆయన నిందలు, అవమానములు పొంది అనేక ఆత్మలను రక్షించాడు. మరి మన యొద్దకు వద్దాం. మనము లోకమును పంటగా ఎంచుకుంటున్నాం, దేవుని పెంటగా ఎంచుకుంటున్నాం. అందుకని ఏమైందో తెలుసా? రివర్స్ అయిపోయింది అంతా.
మనము ఎంతో ప్రయత్నం చేసిన ముందుకు వెళ్ళకపోవడం గల కారణం, ఆత్మీయ స్థితిలో ఎదగకపోవడం గల కారణం, ఇదిగో లోకమును నువ్వు పెంటగా ఎంచుకోవలసిన నీవు పంటగా ఎంచుకుంటున్నావు. కాబట్టి దేవుని జ్ఞానము, దేవుని రక్షణ, దేవుని నీవు పొందుకోలేకపోతున్నావు. దేవుణ్ణి పొందుకోవాలంటే మనం ఏం చేయాలట చెప్పాలి? ఏం చేయాలి? మనం లోకమును పెంటగా ఎంచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం క్రీస్తును సంపాదించుకున్నట్లో ఏదైనా మనము నష్టపోవాలి. ఏదైనా నష్టపోమంటే అందరినీ వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోమని కాదు. మనము ఉన్న పరిస్థితిని బట్టి, అయ్యా ఇదిగో పాపమును అంటకూడదు, ఈ లోకమును అంటకూడదు, ఇదిగో ప్రభు ఈ యొక్క మనుషుల యొక్క అయ్యా ప్రభు ఈ శోధనలు, ఈ వేదనలు ఎందులో నేను పడకుండా ఉండాలి. అప్పుడు మనల్ని దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని రక్షించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు. అందరం మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం.